చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. తీసుకుంటాం. యూ కెన్ టేక్ ఇట్ హౌ. సో కరోనా వైరస్ టైంకి ఆయన మీద ఒక ముద్ర పడింది ఏంటంటే, కొంచెం ఆయన చేసే స్టేట్మెంట్స్, చాలామంది యాక్టర్స్లో ఆయన గురించి చెప్పింది ఏంటంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారని. బట్ ఆయన చేసే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఉమెన్, ఐ లవ్ ఉమెన్, పార్న్, ఐ వాచ్ పార్న్ అని చెప్పి అలా ఓపెన్గా చెప్తా ఉంటారు. దీన్ని బట్టి ఒక ఇమేజ్ ఉంటుంది బయట. బట్ యాక్టర్స్లు చాలా మంది ఏమో మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మాకు స్పేస్ ఇస్తారు, ఆయన అసలు ఇబ్బంది పెట్టే మనిషే కాదు అని చెప్తారు. అయ్యో అట్లా అంటే, నేను యాక్చువల్లీ సార్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు, సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు, నేను బేసిక్లీ అప్పటికి చాలా ఇంటర్వ్యూస్ ఇదంతా చూసాను. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ వచ్చాము ఎవ్రీబడి విల్ నో ఆర్జీవి. ఇండస్ట్రీలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా. లైక్ ఫస్ట్ కాల్ రాగానే వస్తాను అని చెప్పాను. అప్పుడు లాక్డౌన్ నడుస్తుంది, వస్తాను అని చెప్పాను. బట్ స్టిల్ ధైర్యం రాలేదు వెళ్ళడానికి. ఎందుకంటే సరే, ఆబ్వియస్లీ మనకి ఇంటర్వ్యూస్లో చూసినవన్నీ ఇట్ మేక్స్ యూకి అవసరం ఇప్పుడు వెళ్ళను అనేది వస్తుంది. బట్ దెన్ అప్పుడు కూడా రిస్క్ చేయకపోతే ఎలా అని చెప్పేసి నాకు ఆల్రెడీ రైటర్ కళ్యాణ్ గారు రిఫర్ చేశారు. నాకు ఆల్రెడీ కొంచెం రోల్ గ్లిమ్స్ ఇచ్చారు అనమాట. సో ఇట్స్ గుడ్ రోల్, వై డూ యూ వాంట్ టు మిస్ ఇట్ అవుట్ అని చెప్పి నేను మళ్ళీ ట్యూన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్కి నేను వస్తాను అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా పర్సెప్షన్ అబౌట్ థింకింగ్ అబౌట్ హిమ్ హ్యాస్ చేంజ్డ్. హీ హ్యాస్ లాట్స్ ఆఫ్, అంటే ఒక విమెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ హీల్ గివ్. సో ఒక ఆర్టిస్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇట్స్ నాట్ లైక్ కొత్త వాళ్ళు వచ్చారు కదా వీళ్ళని ఎలా కాదు, విల్ గివ్ ద సేమ్ రెస్పెక్ట్. సో ఓకే ఓకే సో అందరూ పాజిటివ్గా చెప్తూ ఉంటారు ఇది అంటే మేబీ ఆయన మీడియాలో, మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్, మేబీ ఆయన మీడియాలో పోర్ట్రే చేయడం అలా చేసుకుంటున్నారు కావాలని. పోర్ట్రేట్ చేసుకుంటే అట్లీస్ట్ ఒకవేళ వచ్చిందో ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్నదా విల్ బి ఓకే అని చెప్పి అనుకుంటా. ఇట్స్ హిస్ చాయిస్. కొంతమంది అన్నారు కదా ఈ మధ్య ఇది నా చాయిస్ అని. ఆయన చాయిస్ ఏంటంటే అలా పోర్ట్రే చేసుకుంటున్నారు అంతే. జెంటిల్మెన్, మీరు స్టార్టింగ్ అన్న వర్డ్ జెంటిల్మెన్. నైస్. సో ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, నార్మల్లీ ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ ఉంటే సరిపోద్దా, బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం అని మీరు అనుకున్నారు ఎప్పుడైనా? స్టార్టింగ్లో అనిపించింది, బికాస్ టైం పట్టింది, కొంచెం డిలే వల్ల టైం పట్టింది కాబట్టి అనిపించింది. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు ఎంత యూనో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ సినిమా స్టోరీ ఎంచుకునేది వాళ్ళ చేతిలో. ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవుతే వాళ్ళకి కొన్ని ఇయర్స్ పడుతుంది. సో వాళ్ళకి కొంచెం ఈజీగా రావచ్చేమో ఆపర్చునిటీ, బయట వాళ్ళకి కొంచెం టఫ్ ఏమో. బట్ దెన్ వచ్చిన తర్వాత హౌ ఇట్ గోస్ అనేది ఎవరి చేతుల్లో లేదు. సో ఇట్స్ లైక్, సో మీరు మీ ఎర్లియర్ డేస్కి ఇప్పటికీ ఉన్న మీ పారామీటర్స్ ఉంటాయి కదా, మీరు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకునే పారామీటర్స్ మారినాయా? ఆబ్వియస్లీ మారినాయి. ఎలా స్టార్టింగ్లో నేను ఓన్లీ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, లేకపోతే ఓకే ఇంతవరకే చూసేదాన్ని. ఇప్పుడు స్క్రిప్ట్, ప్రాపర్గా స్క్రిప్ట్, నా రోల్ ఎంతవరకు, బికాస్ స్టార్టింగ్లో మనకు తెలిసింది ఓన్లీ గ్లామర్, ఇండస్ట్రీ అని మనకు తెలిసింది ఓన్లీ గ్లామర్ కాదు, ఇట్స్ బియాండ్ దాట్. నో, సాయి పల్లవి గారు బ్రిలియంట్ పర్ఫార్మర్, నిత్య మేనన్ గారు. సో ఐ వాంట్ టు బీ సంథింగ్ లైక్ దట్ ఎండ్ ఆఫ్ ద డే, లైక్ కమింగ్ నెక్స్ట్ 5 yearsలో. సో గ్లామర్ విషయానికి వస్తే మన రాఘవేంద్ర రావు గారు, ఆయన విషయం, ఆయన హీరోయిన్ని ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించడానికి 100% పెడతారు ఆ క్యారెక్టరైజేషన్ని. కొన్ని క్యారెక్టరైజేషన్స్, అతిలోక సుందర క్యారెక్టర్ తీసుకుంటే ఇంకా అందంగా చూపించవచ్చు. కొన్ని లోకల్ గర్ల్ని, విలేజ్ గర్ల్ని తీసుకున్నప్పుడు ఎక్కడ ఎంతవరకు చూపించాలి అని అంతవరకు చూపిస్తారు. మిమ్మల్ని మీకు ఆయనతో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో మీకు అర్థమైంది ఏంటి? మీకు ఆయన ఇచ్చిన మిమ్మల్ని ఎలివేట్ చేసిన విధానం ఎలా అనిపించింది? బేసిక్గా దట్స్ అ ట్రావెలింగ్ స్టోరీ. సో ట్రావెలింగ్ స్టోరీలో అంత మీరు చెప్పినంత గ్లామర్, యూనో నడు మీద బేసిక్గా నాకు తెలిసి రాఘవేంద్ర గారు ఫోకస్ చేస్తారు. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ స్టోరీ. సో గ్లామర్ ఉంది, బట్ నాట్ బియాండ్ ద లైన్స్. హీ నోస్, రాఘవేంద్రరావు గారికి తెలుసు విచ్ లైన్ టు పుట్ వేర్. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది రాఘవేంద్రరావు గారితో చేయాలని. ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేది తెలుగు అమ్మాయి, ప్రతి అమ్మాయికి మోస్ట్లీ ఉంటుంది. బట్ దెన్ ఐ ఫెల్ట్ వెరీ నైస్. బికాస్ ఎట్ దిస్ ఏజ్ మనకి ఇప్పుడు ఇంత టఫ్ అనిపిస్తుంది అంటే, హీస్ ఇన్ హిస్ యూనో 60s 70s ఉన్నారు. స్టిల్ హీ కమ్స్ టు సెట్, స్టిల్ హీ సీస్ ఎవ్రీ షాట్.
ఆ ఎనర్జీ కానీ యూనో దట్ లేదు ఇది కాదు ఇలా కూడా చేసి చూడండి అని అవసరం లేదు. బేసిక్గా ఆయన ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అమ్మ మీరు చేసుకొని వచ్చేసేయండి లేదా వీళ్ళకి అప్ చెప్పేసి మీరు చేసేసి రండి ఇది అని చెప్పచ్చు. లేదు అంత ఆ ఏజ్లో బేసిక్గా అది నాకు చాలా బాగా నచ్చింది. మేబీ ఆ ఏజ్లో మనకు కూడా అంత ఓపిక ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి. బేసిక్ ప్యాషన్, ఆ ప్యాషన్ లేకపోతే అంతవరకు ఆయన చేయలేకపోవచ్చు. సో హీ స్టిల్ డూయింగ్ ఇస్ గ్రేట్. సూపర్. సో నార్మల్లీ మీరు లక్ని నమ్ముతారా? అంటే కొంతమంది ఏమంటారంటే ఈ గోల్డెన్ హ్యాండ్ అంటారు, వీళ్ళతో వెళ్తే వీడి గోల్డెన్ హ్యాండ్. కొంతమంది ఎదురు రమ్మంటారు, ఈయన ఎదురు వస్తే ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది అని. మన ఇళ్లలో కూడా ఉంటాం, చిట్టతల్లి నువ్వు ముందర నువ్వు ఎదురు ఇలాంటి అంటూ ఉంటారు. మీరు నమ్ముతారు అలాంటివి? గోల్డెన్ హ్యాండ్ అని, గోల్డెన్ ఎదురు మంచిదని. తెలియదు కానీ లక్ ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది బట్ నాట్ టు ద కి నువ్వు వస్తే చాలు ఇది ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుంది అనుకుంటున్నారా? సో ఇప్పుడు రాఘవేంద్ర రావు గారు, మీరు ఇందాక చెప్పిన శ్రీలీల గారు రాఘవేంద్ర రావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆవిడ స్టార్, ఒక మంచి స్టార్డమ్ అనుభవిస్తున్నారు. ఈ జనరేషన్లో ఉన్న లీడ్ యాక్ట్రెస్లో ఆమె కూడా ఒకరు. సో మనం పైగా తెలుగు ఆమె. అంటే ఆర్జీవి గారు, ఎవరైతే ఆర్జీవి గారితో వర్క్ చేసిన యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు ఉండే ఇంపాక్ట్ వేరు. బయట ఉండే హైప్ కానీ వాళ్ళు ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు. ఒక్కసారి వచ్చారంటే సడన్ గా అల్లల్లాడించి వెళ్ళిపోతారు. సో మీకు ఈ రెండు ఎలా యూజ్ అయినాయి మీ లైఫ్ లో పర్సనల్లీ? నేను నాకు ఆర్జీవి గారితో వర్క్ చేయాలని ఉండింది. నేను ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు గో త్రూ దట్ యూనో, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు చేయాలనిపించింది చేశాను. ఆర్జీవి గారు కరోనా వైరస్ థియేటర్ రిలీజ్, సో థియేటర్ రిలీజ్ ఫిలిం అది ఫస్ట్ ఫిలిం, లాక్డౌన్ అయిపోయిన వెంటనే రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం అది. సో దట్ వాస్ గుడ్. రాఘవేంద్ర గారితో దిస్ ఇస్ ఓటీటీ కథసుధాకి గోల్డెన్ గీత అని చెప్పి చేసాం 30 minutes కంటెంట్. ద ప్రాసెస్ ఈజ్ వాట్ ఐ లైక్. సో ఇద్దరులో ఎవరు మీకు లక్కీ చామ్ అయిపోయారు? అలా ఏం లేదు, అలా ఏం లేదు అంటే డిప్లొమాటిక్ గా చెప్తే అంటే ఫస్ట్ ఆర్జీవి గారితో వర్క్ చేశాను కాబట్టి మేబీ ఈ ఇయర్ రాఘవేంద్రరావు గారితో వర్క్ చేశాను కాబట్టి ఈ ఇయర్ మేబీ ఐల్ హ్యావ్ మోర్ లక్. చూడాలి, ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆర్జీవి గారి అయితే గట్టిగానే పడిందా ఇంపాక్ట్? మంచిగానే లక్కీ చామ్ అనిపించారు. అంటే సి మెనీ పీపుల్ విల్ బీ డూయింగ్ ఫిల్మ్స్, చాలా మంది చేస్తున్నారు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో దక్షి గుతికొండ అనేది, సో ఇప్పుడు కొంచెం మేబీ అది పేరు వల్ల లేకపోతే అకార్డింగ్ టు ఏజ్ ఎక్స్పీరియన్స్ వల్ల చేంజ్ అయిన తెలియదు కానీ ఇప్పుడు ఓకే దీనివల్ల మనం ఏం నేర్చుకున్నామో ముందుకు ఎలా వెళ్ళాలి ఇంతవరకే. DAKK ఇప్పుడు పెట్టుకున్నది దక్షి, మామూలుగా DAKSHI. ఓన్లండి అంటే చాలా మంది పాజిటివ్గానే చెప్తున్నారు. మీరు అన్నారు ఈవెన్ మీరు కొంతమంది అక్నాలెడ్జ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు బాగా ఎక్కువ బిలీఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పింది అంత మీరు న్యూట్రల్ గా చెప్పారు. నాకు అంత బిలీఫ్ లేదు కానీ నాట్ టూ స్పిరిచువల్, ఐఎమ్ నాట్ టూ ఎక్కువ నేను బిలీవ్ చేయను. బట్ దెన్ వాట్ ఎవర్ ఇస్ లైక్ ఠీక్ ఎంత చాలు, బియాండ్ లిమిట్స్ చేయను నేను. సో బేసికల్లీ ఇప్పుడు లిప్ లాక్ సీన్ అనేది కొన్ని సినిమాల్లో జస్ట్ దాన్ని ఏమంటారు ప్రమోషన్స్కి వీటికి యూజ్ అవుతుంది, హైప్ ఈ టైంలో ఒక ఇలాంటి సీన్ పడాలి అని రాసుకుంటారు. కొంతమంది ఏంటంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది అంటారు. సో ఈ డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? అంటే ఇప్పుడు ఒక మార్కెట్ ఉన్న హీరోయిన్ లేకపోతే ఒక యూనో ఈ అమ్మాయిని పెట్టుకుంటే చాలు మనకి దీనివల్ల సినిమా ఇదైపోతుంది అనే టైప్సే మీరు చెప్పింది కూడా. సో ఇట్స్ సేమ్ థింగ్. ఈ అమ్మాయితో ఈ లిప్ లాక్ సింగ్ లేకపోతే ఈ లిప్ లాక్ సింగ్ పెడితే ఇక్కడ బయట ఇప్పుడు టీజర్ కట్ చేసినా దీంట్లో చెప్పినా కొంచెం హైప్ చేసి చేసుకోవచ్చు అనేది ఉంటుంది. బట్ వెన్ స్క్రిప్ట్ డిమాండ్స్ యూ కాన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఉండాలి స్క్రిప్ట్ డిమాండ్ ఇక్కడ ఖచ్చితంగా. అంటే స్టోరీ మొత్తం వినేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు లాస్ట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కిస్ సీన్ ఒకటి ఉంటుంది, లేకపోతే 2 హగ్ సీన్స్ ఉంటాయి, ఇదంతా లాస్ట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్. ఫస్ట్ దే ఓన్ సేకి ఇది ఉంటుంది మీకు ఓకే సరే స్టోరీ, అప్పుడు స్టోరీ విని నెరేషన్ లో మీకు చెప్తారా ఖచ్చితంగా? ఒకవేళ కిస్ సీన్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేసి ముందే చెప్తారా? ఓకే. లేకపోతే బికాస్ అందరూ రెడీగా ఉండరు కదా కిస్ సీన్ కి, అందరు కంఫర్టబుల్ గా ఉండదు ఫస్ట్ పాయింట్. సో ముందు జనరల్లీ చెప్తారు. టిల్ డేట్ ఎప్పుడైనా అలా జరిగిందా? అంటే మీకు చెప్పని సీన్, ఈవెన్ హగ్ సీన్ కూడా కంఫర్టబుల్ గా లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఇది గ్లామర్ ఇది కానీ నాకు ముందే చెప్తారు, ఎందుకంటే ఆర్జీవి గారి కాంపౌండ్ అనేది ఒకటి ఉంది చూసారా. సో నాకు ఫస్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్, నాకు స్టార్టింగ్ లో ఆర్జీవి గారితో చేసిన తర్వాత
కరోనా వైరస్ ఇస్ నాట్ గ్లామర్ రోల్, అవును. బట్ దాని తర్వాత నాకు వచ్చిన కాల్స్ అన్ని ఆల్మోస్ట్ అలాంటిదే అనమాట. ఓకే. ఐటమ్ సాంగ్స్ నేను అది అనుకోను. Actually, మై కూచిపూడి మోటివ్ ఇస్ dancer నాట్ కదా? దట్, మై మోటివ్ ఇస్ నాట్ దట్. సో లైక్ కాదు, నేను ఐ వాంట్ టు డూ గ్లామర్ రోల్స్, కానీ గ్లామర్ ఈ అమ్మాయి గ్లామర్ చూపిస్తుంది కాబట్టే ఈ సినిమాలో వద్దు. ఐ వాంట్ స్టోరీ డ్రివెన్గా గ్లామర్ ఉంది, ఓకే. మోస్ట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్కి చాలా ప్రిఫర్ చేస్తాను. యా, అంటే నేను ఈవెన్ నార్మల్లీ హైట్ బాగా హైట్ ఉన్నట్టున్నారు కదా, ఎక్కువ హైటే 5'6" అంటే మామూలు ఇండస్ట్రీ మీకు తెలుస్తుంది కదా, 5'6" ఇస్ డీసెంట్. డీసెంట్. ఎక్కువ కాదా? ఎక్కువ ఏం కాదు. కరెక్ట్గా ఉంటుందా? 5'6" అనేది నైస్. సో ఈవెన్ హెయిర్ కూడా ఫస్ట్ నుంచి అంతేనా? బేసిక్గా ఫస్ట్ నుంచి ఇంతే, కాకపోతే ఫిల్మ్స్లో నేను చాలా చూసినందుకు కంగనా గారు కానీ తాప్సీ కానీ దే గాట్ వెరీ లేట్ సక్సెస్, చాలా లేట్ అయింది. లైక్ మేబీ జనాలకి నచ్చదేమో కర్లీ హెయిర్స్ అని నా హెయిర్ నేను చాలా స్పాయిల్ చేసుకున్నాను. సో ఇంక మీద చేయకూడదంటే ఏదో ట్రై చేస్తున్నా, చూడాలి. మేబీ లాంగ్ రన్ వాళ్ళకు ఉంటుందేమో. అంటే మీకు నిజం మాట్లాడుకుంటే కంగనా గారు తర్వాత ఆగిపోయేవారేమో. అవును, మీకు అర్థమైందా? ఎవరైనా ఫస్ట్ ఇన్స్టెంట్ సక్సెస్, కంప్లీట్ సక్సెస్ తర్వాత టైం అయిపోతారు. ఇంకా చూసేసాం కదా అప్పుడు ఇండస్ట్రీ కూడా ఏం ఫీల్ అవుతుందంటే ఆడియన్స్ కూడా వాళ్ళు మాక్సిమం చూస్తాం కదా, ఇంకేం చూస్తాం. ఇప్పుడు కంగనా గారు కానీ నాకు వాట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇస్ కంగనా గారు కానీ తాప్సీ గారు, నిత్య మీనన్ కానీ వీళ్ళందరూ క్యారెక్టర్ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉంది, క్యారెక్టర్ ఆర్క్ ఉంది, లేదా ఇది వీళ్ళైతేనే చేయగలరు అనే క్యారెక్టర్స్ నేను వాళ్ళ నుంచి చూస్తున్నాను ఈ మధ్య. మీరు మెన్షన్ చేసిన ముగ్గురు కూడా బోల్డ్ గానే మాట్లాడతారు. ఇదొక సిమిలారిటీ. మీడియాలో తక్కువ వస్తారు, కానీ వచ్చినప్పుడు వస్తే అంతే, వాళ్ళు దేనికి కేర్ చేయరు. కంగనా గారు అయితే అసలు చూసుకోలేదు ఇంకా అసలు. మీకు ఎప్పుడైనా ఐ మీన్ ఇలాగా ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు బయట ఎక్కడి నుంచైనా అంటే కొంచెం జాగ్రత్తలు చెప్పినట్టు బెదిరిస్తారు. ఎలా అంటే సాఫ్ట్గా బెదిరిస్తారు, ఇలాంటివి నువ్వు బయట చెప్పకూడదు, నీకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతాయి, ఇలాంటివి ఏమన్నా చెప్పారు ఎవరన్నా? నాకు కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, లేదు అని అనుకోవడం అది మన ఊహలు కొల్లాలి. బట్ నేను అనేది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు మనం బయటకు వెళ్ళాం కానీ మనం కాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టాము బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ. బయట ఇది లేదా? అవును, ఉంది. బట్ మంచి చెడు రెండు ఉన్నాయి, మనం ఎట్లా హ్యాండిల్ చేసుకొని వెళ్తాము అనేది ఇస్ ద పాయింట్. సో ఇప్పటికీ నాకు రీసెంట్గా సమ్ ర్యాండమ్ నా నెంబర్ ఎవరికి దొరికింది, దే టెక్స్టెడ్ మీ కి midnight 2-3 o'clockకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమా చేయండి లేకపోతే చేయొద్దు. ఆ టైంలో ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ అడగాల్సింది, వాడు యూఎస్ అంటే ఓకే. లేదు, తెలుగు, ఎందుకంటే నేను తెలుగు మాట్లాడుతుంది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి తెలుగునే కాబట్టి. సో సమ్వేర్ హియర్, మహా అయితే ముంబై ఏమో. సో ఇట్స్ లైక్ ఐ టోల్ యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ. లైక్ ఐఎమ్ ఓకే, ఇట్లాంటి ఆపర్చునిటీస్ నాకు వద్దు. ఐ వాంట్ ప్రాపర్లీ ఒక సినిమా ప్యాషన్తో చేస్తున్నారు వాళ్ళు కావాలి నాకు, ఇది ఇట్లాంటిది వద్దు అని